హాయ్ అండి. మొన్న సండే రోజు డీమార్ట్‌కెళ్ళాము. దేనికోసమో వెళ్లి ఏవో తీసుకున్నాం అన్నట్లయింది మా పరిస్థితి. మొత్తం స్టార్ట్ చేశారు మా వారు షాపింగ్ చేయడం. ఫస్ట్ యాక్చువల్‌గా మా వారు చూసేవన్నీ చాక్లెట్స్ అనమాట. నేను చాక్లెట్ ప్యాకెట్ చూసానని చెప్పి నెమ్మదిగా ఒక్కొక్కటి కొట్టి తీస్తూ బాదం, పిస్తా అన్నీ పెడుతూ చెప్పకుండా అదిగో చూసారా చాక్లెట్ ప్యాకెట్ సైలెంట్‌గా చాక్లెట్ ప్యాకెట్ అందులో ఏసేసారు. ఎక్కువ షాపింగ్‌కెళ్తే ఎప్పుడు చూడు చాక్లెట్స్, చాక్లెట్స్, చాక్లెట్స్ చూసారా? నేను చూసానని చెప్పి సైలెంట్‌గా లేదు లేదు ఒకటే తీశాను అని చెప్పి చెప్తున్నారనమాట. అలా తీసుకుంటూ అలా షాపింగ్‌లో తిరుగుతున్నా. మా వారు ఫస్ట్ షాపింగ్‌లో చేసేవేంటి అంటే చాక్లెట్స్, తర్వాత షార్ట్స్. ఇవెక్కువ తీసుకుంటారు. చాక్లెట్‌లు, డ్రింకులు ఇవి. నాకు స్లిప్పర్స్ కొంచెం పడాయని కొత్త స్లిప్పర్స్ కోసం చూస్తున్నాను. ఈ స్లిప్పర్స్ బావున్నాయి. నాకు నచ్చాయి. బట్ అంత హీల్ వాడగలనా అన్నట్లుగా ఇదివరకు వాడాను గానీ, ఇప్పుడు వాడగలనా అన్నట్లుగా చూస్తున్నాను. 1, 2 ఏంటంటే అక్కడ పైన హ్యాండిల్ దగ్గర వంపుగా వచ్చింది కదా! అది పట్టేస్తోందనమాట. సో, ఈ మోడల్ ఇదివరకు వాడాను గానీ, అక్కడ ఇబ్బందవుతోంది. అస్తమాట్లు పైకి జరిగిపోవడం అవుతుంది అని ఆలోచిస్తున్నాను. బట్ అవైతే నచ్చాయి. అవి వేసుకొని అంటున్నాను మా వారితో. మీ హైట్‌కి ఈక్వల్‌గా వచ్చేసాను చూసారా ఎంత హైట్ వచ్చానో నేను అని. ఇవైతే నాకు నచ్చాయి. బట్ డైలీ వేర్‌కి అంత కాస్ట్ ఎందుకులే అని ఆలోచించాను. ఇవి సేమ్ కాస్టే. బట్ ఇవి బావున్నాయి. మరీ హైట్ లేకుండా ఫ్రీగా నడిచేందుకు. అవి కొంచెం అంటే ఒక టైప్ ఆఫ్ హీల్ ఉంటుంది గదా! జస్ట్ స్కిడ్ అయినా చేసినా కాలు ఇదైనా. ఇదైతే ప్లాట్‌ఫార్మ్ హీల్స్ అంటారు కదా! నార్మల్‌గా ఉన్నాయి. సో, ఇవి నచ్చాయి నాకు. రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందాము అన్నట్లుగా 2 తీసుకున్నాను. నాకు 2 నచ్చాయి. కానీ 2 జతలెందుకులే అనుకుంటూ ఆయనేమో అది తీసుకొని నేనేమో దాని గురించి రెండింటి గురించి ఆలోచిస్తే 2 తీసుకున్నా. బిల్లింగ్ సెక్షన్‌లో ఎన్ని ఆడతానో చూడాలి. అదిగో వచ్చామమ్మ నిక్కర్ల సెక్షన్‌కి. ఇంక ఈ నిక్కర్లు చూసారు అంటే మనిషి ఆగరు. ఆయన వేసుకునే డైలీ నిక్కర్లే. ఒక ప్యాంటు, చొక్కా ఏసుకోవడం ఏం ఉండదు. ఆఫీస్ కాదుగా వర్క్ ఫ్రమ్ హోమ్‌గా హాయిగా నిక్కరేసుకుంటారు. చూడండి ఎన్ని నిక్కర్లున్నా నిక్కర్ల మీదకే వెళ్తుంది ఆ చెయ్య. చూస్తున్నారు. బట్ మళ్ళా అలా అని జీన్స్ తీసుకుంటారా? అహా! కాట్ అవుద్దిట అదిగో చెప్తున్నారు చూడండి. వద్దు బండగా ఉంటాయి జీన్స్ నాకొద్దు. ఇవి అని చెప్పి అంటున్నారు. కాటన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాటన్ నిక్కర్ హాయిగా ఉంటుందని ఎక్కువ అవే వేసుకుంటారు. నచ్చలేదది. అయిపోయింది. ఇప్పుడు సమ్మర్ కదా అనని బాటిల్స్ చూస్తున్నాను. నాకు నచ్చాయి. తీసుకోమని అంటున్నాను. ఒక్కటి తీసుకున్నాము. ఎలా ఉందో చూద్దాం. నచ్చితే అప్పుడు ఒక సెట్ తీసుకోవచ్చు అన్నట్లుగా ఒక జార్ తీసుకున్నామనమాట. బావుంది. తెచ్చుకున్నా. ఇప్పుడు సమ్మర్‌లో డ్రింక్స్ అవి తాగుతుంటే లెమన్ జ్యూస్ అని, లేకపోతే మనకి రకరకాలు దొరుకుతూ ఉంటాయి గనుక తెచ్చుకొని ఒకటి కూల్‌గా కలుపుకొని ఒకటి పెట్టుకొని ఆరారుగా తాగుతూ ఉంటాం గనక బావుంటాయి. పట్టుకునేందుకు గాని అన్ని విధాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. అందుకని నచ్చింది. సరే తీసుకున్నా. సమ్మర్ కదా! బ్యాట్స్ చూసాను. తర్వాత గ్యాస్ పొయ్యి సరదాగా చూసాను కానీ భయంగా ఉంది. మాది స్టీల్ పొయ్య. ఒక గ్లాస్ పొయ్యి ఉంది. అది నాకేమో కలరు నచ్చక బ్లాక్ తీసుకోవాలని. కానీ ఈ మధ్య చూస్తున్నాం గదా! పేలుతున్నాయి గ్లాస్ పొయ్యిలని. అదొక భయంగా కూడా ఉంది. కానీ రేటు మాత్రం బాగానే ఉన్నాయి. అదేకంగా 3000 చిల్లర, ఇది 2000 దగ్గర దగ్గరగా. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటెమ్ క్లిప్స్. క్లిప్స్ ఎన్నో లేవు బట్టలకి. సమ్మర్ వస్తోంది ఇంకా గాలి ఎక్కువవుతుందని ఒక క్లిప్ సెట్ తీసుకున్నాను. ఇవి తీసుకొని నేనొచ్చేలోపు మా వారు మిస్సింగ్. ఎక్కడున్నారు? సండే అవ్వడంతో బాగా క్రౌడ్‌గా కూడా ఉంది. సో, ఎక్కడున్నారీయన? కనిపిచ్చారు, కనిపిచ్చారు. వస్తున్నారు. అదిగో వచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ పిజ్జా. షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు పిజ్జా దగ్గరికొచ్చారు.
అందరూ డోమినోస్ పిజ్జా అంటారు కదా! డోమినోస్ పిజ్జా కంటే కూడా నాకెందుకో ఇక్కడ పిజ్జా నచ్చింది. అంటే మేబీ అక్కడ మిక్స్‌డ్ అన్నీ ఉంటాయి డామినోస్‌లో. ఇక్కడైతే ఓన్లీ ప్యూర్ వెజ్. ఓన్లీ వెజిటేరియన్ ఉంటుంది. ఇంకేం ఉండవు కనుక నాకిక్కడ నచ్చింది. బావుంటుంది టేస్టీగా. సో, పిజ్జా తీసుకున్నాం. అక్కడి నుంచి పాప్‌కార్న్‌కొచ్చారు. సండే కావడంతో అసలు ఏవీ లేవు. ఐస్ క్రీమ్ లేదు, పాప్‌కార్న్ లేదంటారు. పాప్‌కార్న్స్ ఎప్పుడు ఫుల్లుగా ఉంటాయి వీళ్ళ దగ్గర. మొత్తం అయిపోయింది ఆ రోజు. మొత్తానికి ఎట్టకేలకు ఒక చీజ్ పాప్‌కార్న్ దొరికింది. తీసుకున్నాము ప్యాకెట్. పాప్‌కార్న్ తీసుకొని తర్వాత ఇటు పిజ్జా దగ్గరికొచ్చాను. ఈలోపు మా వారు పిజ్జా ఆర్డర్ పెట్టి ఉంచారు. సో, ఇప్పుడు పిజ్జా దగ్గరున్నాను. వచ్చింది ఆర్డర్. ఆ పిజ్జా పైన ఆరిగానోను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తారు కదా! మా వారికి అవి బాగా ఎక్కువ కావాలి. 2 ప్యాకెట్లు కావాలి. ఆ అమ్మాయేమో ఇవ్వను అంటుంది. ఆ అమ్మాయితో వాదించి మరి అవి వేసుకొని తింటారు. ఇదివరకు అయితే నేను డామినోస్‌లో తీసుకునేటప్పుడు సాస్ వాడేదాన్ని. ఇక్కడికొచ్చిన తర్వాత సాస్ అంత యూజ్ చేయకుండానే నేను తింటున్నాను. అంటే అక్కడ టేస్ట్‌కి సాస్ యూజ్ చేయాల్సొచ్చేదేమో మరి నాకు తెలీదు. బట్ నాకైతే ఇక్కడ నచ్చింది. డామినోస్ కంటే కూడా ఇక్కడ నచ్చింది. అలా అని అంటే ఎవరో అన్నారనమాట. మీరు వెజ్ అంటున్నారు కదా! మీరు వెజిటేరియన్స్ కనుక మీకిక్కడ వెజ్ పాయింట్ వలన ఇక్కడ నచ్చుంటుంది. అలా ఏం లేదు అని. నాకు అంత తెలీదు. బట్ నాకైతే ఇక్కడ నచ్చింది. ఫ్లఫీగా, సాఫ్ట్‌గా, మెత్తగా లాస్ట్ ఎడ్జెస్ కూడా చాలా చక్కగా మెత్తగా ఉన్నాయన్నమాట. అక్కడ కొంచెం ఎడ్జెస్ గట్టిగా అనిపిస్తాయి. సో, ఇక్కడికొచ్చి పిజ్జా స్టార్ట్ చేశాము. పిజ్జా తీసుకొని అదిగో చూడండి మొదలుపెట్టారు ప్యాకెట్లు వేయడం. ఇంకిదే పని. మొత్తం ఎన్నున్నాయో అన్నీ కట్ చేసి ఒకదాని మీదే పోసేయమన్నా పోసేస్తారు. సండే కదా! అని పిజ్జా అనమాట. సో, ఇది ఒక పిజ్జా. ఇక్కడికే ఆ రోజు 9:30 అయిపోయింది. తొందరగా అంటూ ఉంటే రావడం జనాలు క్రౌడ్ ఎక్కువ ఉండడంతో కొంచెం లేట్‌గా కూడా వచ్చింది. సీ మన పిజ్జా తీసుకొని తిని ఇంటికి వెళ్ళేసరికి హ్మ్. 10-10 అయింది. సో, ఇది తీసుకొని తినేసిన తర్వాత నెమ్మదిగా ఇంటికొచ్చాం. ఆల్రెడీ ఆ రోజు ఏమైంది అంటే సండే కదా అని చెప్పి గోరింటాకు మా దొడ్లో ఉంటే కట్ చేసి అందరికీ తలా కాస్త ఇచ్చి నేను కొంచెం అట్టే పెట్టుకున్నా. రుబ్బి శివరాత్రి వస్తుంది కదా! పెట్టుకుందాం అనే ఉద్దేశంతో. ఇంకా ఇవి తీసుకొని తిని ఇంటికొచ్చేసి వెంటనే మరి వీళ్ళు ఎంతమందికుందో నాకు తెలీదు గానీ, బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఆ ఐటెమ్స్ అన్నీ ముందు వేసుకొని ఏమేమి తెచ్చాము, ఏమేమి ఉన్నాయి, అందులో ఏమేం ట్రై చేయాలి, అప్పుడే ట్రై చేసేయడం గూడా. షూస్ కానీ, డ్రెసెస్ కానీ, ఏదైనా ఒక డ్రింక్ లాంటిది గానీ, చాక్లెట్స్ కానీ ఏవైనా టేస్ట్ చేసి ట్రై చేస్తే ఓకే. ఇది బావుంది అని చేయడం కొంచెం ఇద్దరికీ అలవాటుందనమాట. తెచ్చిన వెంటనే టేస్ట్ చేసి చూసే అలవాటు. సో, ఇంకా అక్కడ అయిపోయింది. తినేసాము. ఇంకా బయలుదేరి ఇంటికొచ్చిన తర్వాత ఆ దుకాణం బయట పెట్టాను. బయట పెట్టి అవి పక్కన పెట్టి ముందు గోరింటాకు రుబ్బేసాననమాట. గోరింటాకు మరి ఆల్రెడీ కోసేసి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో, గోరింటాకు రుబ్బుకొని పెట్టుకోవాలి. రుబ్బాను. ఇదిగో తెచ్చినవన్నీ కూడా ఇక్కడ ఇలా పేర్చారనమాట. చేసిన షాపింగ్ తక్కువ. మేము తిన్న పిజ్జాలెక్కువ. తర్వాత ఇంటికొచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా గబగబా అది షాపింగ్ అంతా అక్కడ పెట్టేసి, గోరింటాకు రుబ్బి, శుభ్రంగా అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేసాననమాట. తెచ్చిన గోరింటాకు రుబ్బి అక్కడ పెట్టుకొని, ఫస్ట్ క్లిప్స్ ఓపెన్ చేసేసి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేవన్నీ చూసుకున్నాను. ఓకే. క్లిప్ బావుంది. పెద్దదిగా వచ్చింది. నేనేమన్నా వేరే వెరైటీ ఏమో అనుకున్నాను గానీ, బట్ బానే ఉన్నాయి. స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయి.
బాగున్నాయి. ఇప్పుడు ఇందాక అక్కడ చూపించాను కదా జ్యూస్ జారు. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దామని. ఆల్రెడీ 2 డేస్ బ్యాకు ఇదిగో మ్యాంగో జెల్లీదిను, ఆరెంజ్‌ది ఒక జెల్లీ టైప్ కాదు లిక్విడ్ లాగా ఉంటుంది. అది తీసుకున్నాను. ఇప్పుడు ఆరెంజ్ ఓపెన్ చేశాను కదా అన్నీ గ్లాస్ బాటిల్ ఒకసారి కడిగేసి శుభ్రంగా కూల్ వాటర్ పోసుకొని ఇందులో మనకు కావాలంటే ఒక 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. కూల్ వాటరే. ఇగో ఐస్ క్యూబ్స్ వేసి శుభ్రంగా టేస్ట్ ఏదైనా తెచ్చామంటే ఒక వస్తువు వాడాలి అంటే ఫస్ట్ ఓపెన్ చేసేసి ట్రై చేసేయడం. అదొక సరదా ప్లస్ పిచ్చి అనుకోవచ్చు. ఎప్పుడు దీన్ని మా వారికిచ్చి టేస్ట్ చేయమన్నాం. యూజింగ్ కూడా బాగుంది. గ్లాస్ జార్ కూడా గట్టిగానే ఉంది. బాగుంది. కంఫర్టబుల్‌గా అనిపించింది. సమ్మర్‌లో బాగా మనకి బావుంటుంది అని అనిపించింది. సో, ఇంకోటి తీసుకుందాం. నచ్చింది ఇద్దరికీ కూడా. సో, హాయిగా కంఫర్టబుల్‌గా ఉంది. ఇదేంటి డస్ట్ పడకుండా అనమాట. ఇప్పుడు చూడండి గోరింటాకు అన్నీ అయిపోయాక 10:30 ప్లస్ అయ్యాక ఇంక కాళ్ళకి పెట్టుకొని కూర్చున్నాననమాట. కాళ్ళకి అయిపోయాక చేతులకు కూడా పెట్టుకొని ఇంక అప్పుడు ఫోన్ పెట్టుకొని కూర్చునున్నాను. ఆకు హెల్తీ కూడా అని చెప్పి చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ నుంచి కూడా గోరింటాకంటే ఇంట్రెస్టే. దానికి తోడు ఆకుతో పెట్టుకోవడమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎదిగో ఇంకా పొద్దున్నే లేచి వాళ్ళకి ఎలా వండిందా అని చూసుకుంటున్నాననమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఇది మా సండే వ్లాగ్ ప్లస్ శివరాత్రి కోసం నేను పెట్టుకున్న గోరింటాకు. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.